పార్లమెంటు సభ్యులు మన్నె శ్రీనివాసరెడ్డి ఎన్నికల్లో ఓటమి చెందారు. కాంగ్రెస్ పార్టీ నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఈయన సోదరుడి కుమారుడు మన్నె జీవన్ రెడ్డి బరిలో నిలిచారు. ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డి గెలుపు ఖాయమని, మంత్రి పదవి కూడా వస్తుందని భావించారు. ఈ క్రమంలో ఎంపీ ఎన్నిక చాలా తేలికగా తీసుకున్నట్లు కనిపించింది. పెద్దగా ఖర్చు చేయకపోగా ప్రచారం కూడా అంతంత మాత్రమే నిర్వహించారు. అనూహ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీవన్ రెడ్డి ఓటమి పొందారు. ఇటు మన్నె శ్రీనివాసరెడ్డి కూడా పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో పార్లమెంటు ఎన్నికల్లో కొంచెం ఖర్చు చేసినా ప్రణాళిక ప్రకారం ప్రచారం చేసి ఉంటే బీజేపీకి బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చేది. కానీ అలా చేయకుండా పోలింగ్ కంటే ముందే కాడి పక్కకు పడేసిన పరిస్థితి కనిపించింది. మొత్తానికి బాబాయ్ అబ్బాయిలు ఇద్దరు ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం నామినేటెడ్ పదవుల్లో ఏమైనా కొనసాగుతారా లేక రాజకీయాలకు పూర్తిగా దూరం ఉంటారా వేచి చూడాల్సిందే.